ప్రభునందు పిల్లరా, లైవ్ ఆరాధనను ప్రారంభిస్తూ ఉన్నాము. దయచేసి ఆయా స్థలాల్లో ఉన్న మీరు మీ కుటుంబాలతో సిద్ధపడి ప్రభు సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం విని మేలు పొందవలసినదిగా అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రీతిగా మేము మా కుటుంబాలతో కలిసి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మీ వాక్యం వినుటకును, మిమ్మల్ని గూర్చి తెలుసుకొని ఆత్మీయముగా బలపడుటకును మీరు ఇస్తున్న ప్రతి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే మా ప్రియులైన వారిని అందరినీ మీరు దర్శించండి, వారి ఆత్మలను మీరు బలపరచండి. ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొనును అని మీరు చెప్పినారు. మీ ఆజ్ఞలను గైకొనుచు మిమ్మలను ప్రేమించుచు ఆత్మీయముగా బలపడు బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయండి. ఈ ఆరాధనలో పాల్గొనుచున్న మమ్మల్ని అందరిని మీరు దర్శించి మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, మీరు అధ్యక్షత వహించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మహిమపరచబడులాగున చేసి మా ఆత్మలను బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందాం ప్రియులరా. జయ జెండా పట్టుకునేద్దాం అనే పాట పాడుకున్నామండి. శ్రమలొచ్చినన్ సోగముల్ దరికిర
బలవర్కుడవు అనే పాట పాడుకున్నామండి. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు. యెహోవా రఫా స్వస్థపరచును యెహోవా రఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే.
ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. దేవుని వాక్యము కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ప్రభు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడాలని, మన ఆత్మలను బలపరచాలి అని మనమందరం ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో మోకరించి, దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము అని మనమందరము కలిసి పరిశుద్ధాత్మని మన మధ్యకు ఆహ్వానించుకుందాము. దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము, దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము, వీరాచు వంచు మలచు నింపు దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు జీవమును జీవాత్మ అయి ఉన్నారు. మీ ఆత్మను మా జీవితంలోనికి పంపిస్తూ ఉన్నారు. అందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభు అయిన యేసు, మేము మీ చేతి పాత్రలమై ఉన్నాము. మీ ఆత్మను కలిగి ఉండువారుగాను, మీ ఆత్మను మోయువారుముగాను, మీ ఆత్మతో సహవాసము చేయువారుముగా మేము జీవించాలి ప్రభువా. మీ చిత్తములో ముందుకు సాగుతూ ఉండాలి ప్రభువా. అలాగూ నాయన మా హృదయములను ప్రత్యేకపరచండి. మీ వాక్యము కొరకు మా హృదయాలను మీరు సిద్ధపరచండి. పరిశుద్ధాత్ముడా, నీ ప్రియులైన వారిని అందరిని మీరు దర్శించి, వీరిని, వీరి కుటుంబాలు, వీరి పిల్లలు ప్రతి ఒక్కరూ మీ వాక్యము చేత ఆదరించబడువారుగాను, బలపరచబడువారుగాను, మీ వాక్యము చేత మేము జీవించువారముగా చేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు నోరు తెరచి మాతో మీరు మాట్లాడండి. వినే హృదయాలు మాకు దయచేయండి. గ్రహించే మనస్సు మాకు దయచేయండి. మీ సన్నిధి, మీ ఆత్మ నడిపింపును మాకిచ్చి మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాము. అలాగే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటున్నాము. సంఘ ఆరాధనలో పాల్గొంటూ ఉంటున్నాము. అయితే కొన్ని సమయాలలో మనము కొన్ని పనులు చేయవలసి ఉంటుంది, లేక కొన్ని తీర్మానాలు
చేయవలసి ఉంటుంది. ఏమిటి ఆ తీర్మానాలు అనంటే, సహజంగా ఒక గృహము కట్టేటప్పుడు ఈ గృహము కట్టాలా అవసరం లేదా ఒక తీర్మానం, లేక పిల్లలను కాలేజీలో చేర్చేటప్పుడు మరి ఎక్కడ చేర్చాలి, ఏ కోర్సు చేర్చాలి, అది తల్లిదండ్రులు చేయాల్సిన తీర్మానం. అలాగే ఏదైనా ఒక శుభ కార్యక్రమాలు జరిపించాలి అన్నా, ఒక ప్రయాణము చేయాలి అన్నా, మన జీవితంలో ఒక నిర్ణయము తీసుకోవలసి ఉంటుంది. సహజంగా అలాంటి నిర్ణయాలు మనం తీసుకునేటప్పుడు ప్రభువునెరిగిన మనం సాధారణంగా మాట్లాడే మాట ఏమిటంటే, దేవుని చిత్తం అండి, దేవుని చిత్తం ఎలాగుంటే అలాగూ జరుగుతుంది అని మనం అంటాం. మంచి మాట అది. దేవుని చిత్తము ఏదైతే అదే చేద్దాము అని అంటాం. ప్రియులారా, దేవుని చిత్తము చేయటం అనేది మన జీవితాలలో చాలా అవసరము. అది మనకు చాలా ఆశీర్వాదకరమైన విషయము. సాధారణంగా మనం ప్రభు దగ్గర ప్రార్థన చేసేటప్పుడు కూడా కుటుంబ విషయాల్లో, సేవా విషయాలలో, పిల్లల విషయాలలో, సమస్యలు మన ముందు ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా ఈ విషయంలో మీ చిత్తం ఏమిటో మాకు బయలుపరచండి, ఈ విషయంలో మీ చిత్తము మాకు తెలియచేయండి ప్రభువా అని ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మంచిదే. అయితే దేవుని చిత్తం ఏమిటో ప్రార్థన చేయటం ఒక్కటే చాలదు ప్రియులరా. దేవుని చిత్తం ఏమై ఉన్నదో గుర్తుపట్టే జ్ఞానము కూడా మనకు కావాలి. దేవుని చిత్తమును చేయటానికి దేవుని ఆత్మ నడిపింపు కూడా మనకు కావాలి. అయితే ఈ సమయమందు దేవుని చిత్తము ఎలా గుర్తుపట్టాలి, దేవుని చిత్తమును మనం ఎలా తెలుసుకోవాలి అనే అంశాన్ని గూర్చి దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు విందాము. ఈ అంశమును మనం తెలుసుకొని అలాగూ ప్రార్థన చేసి వాటిని మనం అనుసరించగలిగితే గొప్ప ఆశీర్వాదాలు మనం చూస్తాము. దేవుని వాక్యములో నుండి ఒక మాట చూద్దాం ప్రియులరా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, కానీ దేవుని చిత్తములో జరిగించువాడు నిరంతరమును నిలుచును. పిల్లలు గమనించండి, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును అనగా ఇక్కడ దేవుని చిత్తము మనము చేయగలిగితే నిరంతరము నిలిచి ఉంటుంది మన పని. దేవుని చిత్తము మనము చేయలేకపోతే ఆ పని మధ్యలోనే ఆగిపోతుంది, లేక నష్టము అవుతుంది. అందుకనే ఇక్కడ యోహాను గారు రాస్తా ఉన్నాడు. యోహాను గారు అంటే ఎవరండి? యేసుక్రీస్తు యొక్క శిష్యుడు. అంతేకాదు 12 మంది శిష్యుల్లో
యోహాను గారు చాలా సమీపముగా ఉండే శిష్యుడు. దాదాపుగా ఎల్లప్పుడూ యేసు ప్రభువుకి చాలా దగ్గరగా ఉంటూ ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అంత దగ్గరగా ఉంటూ యోహాను గారు ఏమని రాస్తాడు అనంటే, ఈ మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఒకసారి చదువుతున్నాను చూడండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము అని రాస్తాడు. అంటే యోహాను గారు చెబుతూ ఉన్న మాటలు ఏమిటంటే, ఏది విన్నామో, ఏది చూచామో, ఏది కనుగొన్నామో, ఏది మా చేతులు తాకి చూచెనో అదే మీకు తెలియజేస్తున్నాను. అంటే దేవుని చిత్తము చేయటం అనేది యోహాను గారికి బాగా అర్థమైనది. ఇంకా చెప్పాలంటే బాగా వంటబట్టినది. పిల్లలు, చాలాసార్లు దేవుని చిత్తం విషయంలో మనము ఏదో ప్రార్థన చేస్తాం, నీకేది మనసుకు తోస్తే అదే చేస్తావు, అదే దేవుని చిత్తం అనుకుంటావు. కానీ ఈరోజు నుండి దేవుని చిత్తం విషయంలో నీ గ్రహింపు మారాలి. ఈ వర్తమానం విన్న తర్వాత అలాగే దేవుని చిత్తములోనికి, ఈ ప్రాక్టీస్లోనికి నీవు మీ కుటుంబాలు రావాలి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అలాగూ ప్రేరేపిస్తూ ఉన్నాడు. కావున ప్రియులారా, దేవుని చిత్తం అంటే ఏమిటి అసలు అని గనక చూస్తే, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మొదటిది దేవుని చిత్తం అంటే దేవుని ఆత్మచేత నడిపింపబడుట. దేవుని ఆత్మచేత నడిపింపబడుట అనగా మనలో దేవుని ఆత్మ ఉంటున్నాడు, అలాగే మన మనస్సు కూడా ఉంటుంది. మనస్సు కొన్ని ఆలోచనలు మనకు చెబుతూ ఉంటుంది, కానీ మనస్సు చెప్పిన ఆలోచనల ప్రకారం మనం నడవకూడదు. మరి దేవుని ఆత్మ, మనలో ఉన్న దేవుని ఆత్మ, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనకు ఏమి చెబుతున్నాడో ఆ నడిపింపులోనికి మనం రావాలి. దీన్ని ఏమంటామంటే స్పిరిట్ లీడింగ్ అని అంటాం. స్పిరిట్ లీడింగ్ అనగా దేవుని ఆత్మ నడిపింపులోనికి మనము రావాలి. దేవుని ఆత్మ నడిపింపు అంటే ఏమిటో చూద్దాం. దేవుని వాక్యంలో మొదటి సమూయేలు గ్రంథము చూడండి దయచేసి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 7వ వచనం చూడండి. అయితే యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ప్రియులారా, దేవుని చిత్తము ఎలా తెలుసుకోవాలి అనంటే, ఇక్కడ సమూయేలు ప్రవక్తకు ఒక బాధ్యత పెట్టాడు దేవుడు. అదేమిటంటే, సమూయేలు, నీవు యెషయి ఇంటికి వెళ్ళు. ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ ఇంటిలో ఒక యవనస్తుణ్ణి రాజుగా అభిషేకించు.
ఆ ఇంటిలో ఒక యవనస్తుడిని నేను రాజుగా కోరుకుంటున్నాను, ఇశ్రాయేలులకు రాజుగా కోరుకుంటున్నాను, నీ వెళ్ళి అభిషేకించాలి అని సమూయేలుతో చెప్పాడు. అయితే ప్రియులారా, సమూయేలు ఏం చేశాడు? రాజుగా అభిషేకించడానికి ఆ దినముల్లో ప్రవక్తలు చేసే పని ఏమిటంటే, ఒక కొమ్మును తైలముతో నింపుకున్నాడు. ఆ తైలపు కొమ్మును యెషయి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి యెషయితో చెబుతూ ఉన్నాడు, నీ కుమారుణ్ణి బయటికి పిలువు, నీ కుమారుల్లో ఒకరిని నేను రాజుగా అభిషేకించటానికి వచ్చాను అని చెప్పాడు. ఎంత సంతోషకరమైన వార్త చూడండి. యెషయి గారి ఇంటికి నీ కుమారుల్లో ఒకరిని నేను రాజుగా అభిషేకించడానికి వచ్చాను అని సమూయేలు చెప్పాడు. అయితే వాళ్ళ తండ్రి ఏం చేశాడు? ఒక కుమారుని బయటికి పిలిచాడు. బయటికి పిలిస్తే అతను చాలా ఎత్తుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, మరి ఏకచదరంగా ఉన్నాడు, మనిషి చూడటానికి చాలా బాగున్నాడు. అప్పుడు సమూయేలు అనుకుంటున్నాడు, ఇతనే దేవుడు కోరుకున్న రాజేమో అని అనుకున్నాడు. ఇతనే దేవుడు కోరుకున్న రాజు అయి ఉంటాడు అని చెప్పి ఇతన్ని రాజుగా అభిషేకిద్దాము అని అన్నాడు. ప్రియులారా చూడండి, సమూయేలు యెషయి ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ కుమారుని రాజుగా అభిషేకించడానికి వెళ్ళాడు. ఆల్రెడీ తండ్రితో చెబితే వాళ్ళ పెద్దబ్బాయిని బయటికి పిలిచాడు. అతన్ని చూడగానే సమూయేలుకు కూడా ఇతన్ని రాజు అయి ఉంటాడు అని చెప్పి అభిషేకిద్దాము అని అనుకున్నాడు. రాజుగా అభిషేకిద్దామని అన్నాడు. అయితే ఈ సమూయేలు తన మనస్సుతో ఆలోచన చేస్తున్నాడు. ఇదంతా తన మనస్సుతో, రాజుగారు ఎత్తుగా ఉండాలి, ఇతను ఎత్తుగా ఉన్నాడు, రాజుగారు ఆకర్షణీయంగా ఉండాలి, ఇతను ఆకర్షణీయంగా ఉన్నాడు, రాజుకు తగ్గ క్వాలిటీసు ఈ యవనస్తుల్లో ఉన్నాయని సమూయేలు తన మనస్సుతో ఆలోచన చేశాడు.